ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 25 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా ఈ అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరుగుతుంది. వీటి మీద 4 పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. ఈరోజు థైరాయిడ్ గురించి చూద్దాం. థైరాయిడ్ అంటే ఏమిటి? బాడీలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథుల నుంచి ఎక్కువ థైరాయిడ్ ప్రసారం అవుతుంది. దానివల్ల బరువు పెరుగుతారు థైరాయిడ్ ఉండేవాళ్ళు. ఈ థైరాయిడ్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. తర్వాత ఈ థైరాయిడ్ను మనము ఈ మందు మొక్కలతో కూడా ఈజీగా మనము నయం చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యమైన ఏమిరా అంటే త్రిఫల చూర్ణం తీసుకోవాలి. త్రిఫల చూర్ణం అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, ఈ 3 సమపాళ్ళల్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే త్రికటు అంటారు. త్రికటు అంటే పిప్పిలి, శొంఠి, మిరియాలు, ఈ 3 కలిపి సమపాళ్ళల్లో తీసుకుంటే త్రికటు అంటారు. ఈ రెండింటిని మనము త్రిఫల చూర్ణము, త్రికటు చూర్ణము. త్రిఫల చూర్ణము 100 గ్రామ్స్, త్రికటు చూర్ణము 50 గ్రాములు కలిపి 150 గ్రాములు అవుతుంది. ఆ రేషియోలో కలుపుకోవాలి. ఇది 2 భాగాలు అయితే ఇది 1 భాగం కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని రోజు వెచ్చటి వాటర్లో తెల్లవారితో 1 స్పూను, నైట్ 1 స్పూన్ వేసుకొని తాగాలి. అలా ఒక 1 మంత్ కానీ తాగినా అంటే ఈజీగా థైరాయిడ్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు దీన్ని చూడండి, దీన్నే దేవకాంచనము అంటారు. ఈ దేవకాంచనం యొక్క బెరడును తీసుకొని బాగా నున్నగా చేసేసి, బాగా చిన్న చేసి నున్నగా తీసేసి, లేకపోతే పచ్చిదే కూడా బాగా రుద్ది పేస్ట్ చేసుకునేసి చిన్న గోలీ గుండ్లంతా తయారు చేసుకోండి. బాగా ఎండినటువంటి గోలీ గుండ్లు తయారు చేసుకోండి, ఎండబెట్టేసేయండి. రోజు తెల్లవారితో ఒక ముద్ద, రాత్రి పడుకునే ముందు 1 గోలిగుండు అంతా తీసుకోవాలన్నమాట. ఏం చేయాలి? ఈ బార్కును, దేవకాంచనం యొక్క బార్కును బాగా పచ్చిదే కానీ పౌడర్ చేసి కానీ చిన్న గోలిగుండ్లు అంతా పెట్టి ఎండబెట్టుకోవాలన్నమాట. ఆరిన తర్వాత స్టోర్ చేసుకొని రోజు తెల్లవారితో 1, రాత్రి 1 తినాలి. దాంతోపాటు ఈ త్రికటు, ఆ త్రిఫల చూర్ణం కలిపినటువంటి మిశ్రాన్ని, త్రికటు 50 గ్రాములు అయితే త్రిఫల చూర్ణము 100 గ్రాములు, ఆ విధంగా మిక్స్ చేసుకొని తెల్లవారితో 1 స్పూను, రాత్రి 1 స్పూను వెచ్చటి వాటర్లో తీసుకుంటే ఈ థైరాయిడ్ను పూర్తిగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా, 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.